సమావేశం నిర్వహించుకొని ఎందుకు ఇంతమంది వచ్చి సభాసీనులై మాట్లాడుతున్నారు, ప్రభుత్వం ఎందుకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ఏర్పాటు చేసింది అనే అనుమానం మీ అందరికీ రావచ్చు. మనందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని అపర మేధావి, విద్యావేత్త, న్యాయ కోవిదుడు, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించి దాన్ని ఒక మార్గదర్శకంగా మనం భావించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందజేస్తూ ఇవాళ రాష్ట్రాల్ని, దేశాన్ని ముందు ప్రగతి పథంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అత్యున్నతమైన దేశంగా మన దేశానికి దిశ దశ నిర్దేశం చేస్తున్న మన రాజ్యాంగం 50 సంవత్సరాల క్రితం ఇదే రోజు హత్య కావింపబడింది. రాజ్యాంగం ఏంది, హత్య కావింపబడడం ఏందని మీకు అందరికీ అనుమానం రావచ్చు. 50 సంవత్సరాల క్రితం ఈ దేశంలో అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీని విధించారు. రాజ్యాంగంలోని 352 అధికరణ ఆనాడు అంబేద్కర్ గారు కూడా ఊహించుండరు ఈ అధికరణ పెట్టినప్పుడు. ఇక్కడ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కానీ, లేదా అంతర్గత యుద్ధం వచ్చిన సందర్భాల్లో కానీ, లేదా ఒక చాలా విపరీత పరిస్థితుల్లో శాంతి భద్రతలు ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో కానీ రాష్ట్రపతి, కేంద్ర కేబినెట్, పార్లమెంట్ కేబినెట్ నిర్ణయం మేరకు అత్యవసర ఎమర్జెన్సీని విధించే అవకాశం ఉంది. కానీ 50 సంవత్సరాల క్రితం విధించిన ఎమర్జెన్సీ అటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ అంతర్గత కల్లోలాలు లేవు, ఎక్కడ బయట దేశాల నుంచి యుద్ధాలు లేవు, ఎక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగలేదు. అయినా ఎమర్జెన్సీ విధించారు. ప్రజలకు వాక్ స్వాతంత్రం కోల్పోయేలాగా చేశారు. ప్రజలకు ఎవరికి కూడా ప్రకటన స్వేచ్ఛని హరించి వేశారు. మీడియా గొంతు నొక్కారు. మీడియాకి సెన్సార్షిప్ విధించారు. మాట వినని మీడియాకి కరెంటు సప్లైని ఆపేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ ఎటువంటి విచారణ లేకుండా, ఎటువంటి కేసు నమోదు చేయకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా లక్షల మందిని జైల్లో పెట్టారు. పూర్తిగా ఎవరికీ మాట్లాడే హక్కు లేకుండా ఆనాడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. మొత్తం యావత్తు దేశం ఆనాడు ఆశ్చర్యమైంది. ఏంటి ఇటువంటి పరిస్థితులు? బ్రిటిష్ వారి కాలంలో కూడా ఇటువంటి అణిచివేత, ఇటువంటి దమనకాండ, ఇటువంటి నిరంకుశత్వం, ఇటువంటి నియంత పాలన మనం చూడలేదు. ఇవాళ స్వతంత్ర భారతదేశంలో అత్యధిక చీకటి రోజులుగా వాటిని పరిగణించే విధంగా ఎమర్జెన్సీని ఎందుకు విధించారని ఆనాడు దేశం ఆశ్చర్యం. ఎందుకంటే ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న ఒకే ఒక వ్యక్తి అధికార కాంక్షతో తను పూర్తిగా అధికారం తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం, ఆ కుటుంబం చేతుల్లోనే అధికారం ఈ దేశంలో ఉండాలా, దేశ ప్రజలందరూ కూడా తన బానిసలుగా ఉండాలని ఒకే ఒక విపరీత మనస్తత్వంతో ఆనాడు ఎమర్జెన్సీ తీసుకురావడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ కారణంగా లక్షల మంది జైలు పాలయ్యారు. మీరు ఆశ్చర్యపోతారు. 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను కూడా ఒడిశాలో జైలు పాలు చేశారు. మహిళలను చూడకుండా, జాతీయవాదులను చూడకుండా ప్రతిపక్ష పార్టీల్ని ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేసే ప్రయత్నం చేశారు. ఆనాడు ఎమర్జెన్సీ కారణంగా అరెస్ట్ అయిన వాళ్లతో ఈ దేశంలో జైలు సరిపోలేదు. జైలు సరిపోతే వాళ్ళని ఏదో గొర్రెలను కుక్కినట్టుగా జైళ్లలో కుక్కేసే పరిస్థితి ఆనాడు జరిగింది. ఎవరో చిన్న చిన్న స్థాయి వాళ్ళని కాదు. ఆనాడు మొరార్జీ దేశాన్ని కానీ, డాక్టర్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, లాల్ కృష్ణ అద్వానీ గారిని కానీ, లేదా చౌదరి చరణ్ సింగ్ ని కానీ, లేదా దేవీలాల్ గారిని కానీ, లేదా మన రాష్ట్రంలో వస్తే వి రామారావు గారు కానీ, తెన్నేటి విశ్వనాథం గారు కానీ, లేదా గౌతు లచ్చన్న గారు కానీ, లేదా ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కానీ, లేదా ఖమ్మంపాటి హరిబాబు గారు కానీ, ఇట్లా అనేక మంది జాతీయవాదుల్ని, సోషలిస్టు నాయకుల్ని, చివరికి కమ్యూనిస్టు నాయకుల్ని కూడా ఆనాడు జైలు పాలు చేసి ఎటువంటి ఆరోపణ లేకుండా ఏందయ్యా జరిగిందంటే ఒకే ఒక కారణం, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు, నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తున్నారు, ఈ దేశంలో పెంచి పెరిగిపోతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నారని ఒకే ఒక కారణం చేత కొన్ని లక్షల మందిని జైల్లో పెట్టారు. ఎందుకు జైల్లో పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందంటే ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న ఇందిరాగాంధీ గారు 1966లో వారసత్వం కారణంగా ప్రధానమంత్రి అయ్యారు. 1971లో గరీబీ హటావో, పేదరికాన్ని నిర్మూలించాలని ఒక నిదానంతో ఆనాడు ప్రధానమంత్రిగా 352 సీట్లతో
ఆనాడు ప్రధానమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ యుద్ధం రావడం, యుద్ధంలో కూడా విజయం సాధించడం సైనికుల కారణంగా గానీ, లేదా ఈ దేశంలో ఉంటున్న ఆనాడు ఉంటున్న 120 కోట్ల భారతీయులు సంఘటితంగా ఉంటున్న కారణంగా యుద్ధంలో వస్తే ఆ యుద్ధం కాస్త యుద్ధం వచ్చిన తర్వాత ఆ అహంకారం తలకెక్కింది. అహంకారం తలకెక్కిన తర్వాత చుట్టుపక్కల ఉంటున్న భజన పరులందరూ కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారి పక్కన చేరి, అమ్మా నీలాంటి లేదు, నీలాంటి దుర్గామాత నువ్వు, నిన్ను మించిన నాయకురాలు ఈ ప్రపంచంలో లేదు అని చెప్పడం మొదలుపెట్టారు. ఒక బారువా అనే ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే ఏకంగా ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా, ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అనే మాట. అటువంటి భజన పరులంతా చుట్టూ చేరి మాట్లాడుతా, పొగడుతా, కీర్తిస్తా ఉంటే నేను దైవాంశ సంబూతురాల్ని, నాకు ఎదురు లేదు, ఈ దేశంలో ఏమి చేసినా చెల్లుతుందనే ఒక అహంకార నియంతృత్వ పోకడలకి ఆనాడు ఇందిరాగాంధీ గారు లోనయ్యారు. అదే సమయంలో విపరీతమైన అవినీతి పెచ్చి పెరిగిపోయింది. దేశమంతా, ముఖ్యంగా గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడ విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తే గుజరాత్ లో నవ నిర్మాణ్ సమితి అనే ఒక సంస్థ ఆనాడు సంఘటితమైపోయి ఆ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అదే సమయంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో బీహార్ లో కూడా ఛాత్ర సంఘర్ష సమితి ఇదే విధంగా ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అవినీతి అనేది వేళ్లునుకుపోయిన తరుణంలో అనేక మంది ఈ దేశ హితం కోరుకునే వాళ్ళు, సమాజ హితం కోరుకునే వాళ్ళు ఆనాడు అవినీతికి వ్యతిరేకంగా గలమెత్తడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఆమె ఇది కాస్త పాపులారిటీ కాస్త క్షీణిస్తా వస్తుంది, ప్రజల్లో పలచన అవుతా వచ్చింది. దాంట్లో ఒక రకమైన ఆత్మ న్యూనతాభావానికి గురైన నేపథ్యంలో ఏం చేయాలో ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆమె మీద ఏదో అంటారు కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ విధంగా ఆనాడు 1971 ఎన్నికల్లో ఆమె గెలిచిన తర్వాత రాయ్బరేలీ లోక్సభ నుంచి గెలిచారు. ఆనాడు సోషలిస్ట్ నాయకుడిగా ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేసిన రాజ్ నారాయణ అన్న నాయకుడు ఈమె ఎన్నికల్లో అవినీతికి పాల్పడింది, పెద్ద ఎత్తున ప్రజలకు డబ్బులు పంచింది, తర్వాత అధికార దుర్వినియోగానికి ప్రధానమంత్రిగా ఉండి పాల్పడింది కాబట్టి ఆమె గెలిచిందని కోర్టులో కేసు వేయడం జరిగింది, అలహాబాద్ కోర్టులో, హైకోర్టులో. అయితే ఆ జూన్ 12వ తేదీ జగన్మోహన్ సిన్హా అనే ఒక జడ్జి, జస్టిస్ జగన్మోహన్ సిన్హా ఎంత ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా నీకు ప్రమోషన్ ఇస్తాం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు తీసుకెళ్తాం, పెద్ద ఎత్తున లక్షల రూపాయల్లో మొత్తం చెల్లిస్తామంటే కూడా ఆయన ప్రలోభానికి లోను కాకుండా ఈ అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడింది కాబట్టి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదంటూ ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది 12వ తేదీ. అయితే ఇందిరాగాంధీ గారిలో మార్పు రాలా. మళ్ళా 14వ తేదీ ఆమె మాట్లాడుతూ సమావేశం నిర్వహించి ఈ దేశానికి నేను కాక పెద్ద దిక్కు ఎవరున్నారు, నన్ను కాదని ఎదిరించే ధైర్యం ఎవరికుందని ఆమె మాట్లాడింది. అదేవిధంగా జూన్ 18వ తేదీ ఢిల్లీలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రజలందరూ నేను ఒక దుర్గామాత లాంటి దైవాంశ సంబూతురాల్ని, ఇవాళ నాలాంటి నాయకత్వం ఈ దేశంలో లేదు కాబట్టి మీకు నేను తప్ప వేరే గతి లేదు అని ఒక బహిరంగ సభలో ఆమె మాట్లాడడం జరిగింది. అయితే జూన్ 24వ తేదీ రాత్రి 24 సుప్రీంకోర్టు జస్టిస్ కృష్ణ అయ్యర్ సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్తే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఏదైతే అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిందో ఆ తీర్పును అప్హెల్డ్ చేస్తూ ఈమె తుది తీర్పు వచ్చేదాకా అపద్ధర్మ ప్రధానమంత్రిలాగా కొనసాగడానికి అవకాశం ఉంది, కానీ ఆమెకు ఓటు హక్కు ఉండదు, పార్లమెంటు సభ్యురాలు కూడా అర్హత లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.